నేడు లోక్సభలో జమిలీ బిల్లు, ఆ తర్వాత పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫారసు చేసేటువంటి అవకాశం అనివార్య పరిస్థితుల్లో ఏదైనా అసెంబ్లీ ఎన్నికలు కొంత సమయం తీసుకోవచ్చు బిల్లులో నిబంధన అంటూ చూస్తున్నాం. కేంద్ర కేబినెట్ ఆమోదించినటువంటి జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ వెంటనే దానికి సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి ఈరోజు మంగళవారం నాటి లోక్సభ అంశాల జాబితాలో ఈ బిల్లును చేరుస్తూ సోమవారం ప్రతి రాత్రి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సో ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వర్గాలు సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో తేలిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెడతారు అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే నేడు జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లును ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టినారు. సో లోక్సభలో నెగ్గిన తర్వాత దాన్ని రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టే అవకాశం అయితే కనబడతా ఉంది. సో మొత్తానికైతే జమిలీ ఎన్నికలకు సంబంధించి వెనకడుగు వేసిందని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ వెనకడుగు వేసే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా లోక్సభలో ప్రవేశపెడతామని చెప్పేసి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం. సో జమిలీ ఎన్నికలకు దేశమంతా సర్వం సిద్ధంగా ఉండేందుకు ఒక ప్రణాళిక కూడా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో మరి అది 2027లో జమిలీ ఎన్నికలు ఉంటాయా లేకపోతే 2029లో ఉంటాయా అనేది కూడా ఒక చర్చ బలంగా జరుగుతోంది. మరికొన్ని రోజులు ఆగితే దానిపైన కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా. పంచవర్ష పర్యాటకం 5 ఏళ్లలో 15,000 కోట్ల పెట్టుబడి లక్ష్యం. తెలంగాణ తొలి పర్యాటక విధానం 2025-30 సిద్ధం. కాళేశ్వరం, రామప్ప సహా 9 STAలపై ప్రత్యేక దృష్టి. సీఎం అధ్యక్షతన రాష్ట్ర పర్యాటక ప్రోత్సాహక మండలి పాలసీ ముసాయిదాను ఉభయ సభల్లో ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం.